ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోయి అక్కడ పోయి నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్ మహారాష్ట్రలో మేము ఏది ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని. ఏంది? నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి ఈ దేశాన్ని ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు. ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? మరి అట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తావు అంటే నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిట్టినావు, నువ్వు సడన్గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు? దేనికోసం? మీకు ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్య వచ్చినట్టు ఒప్పందం ఏంటి? సార్ డిప్యూటీ సీఎం గారు, జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్. ఇన్ దిస్ కేస్ వై ఇట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్? సి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా. కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా. బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు కాదు, ఉన్నది చెప్పాను. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు 15 రోజులుగా రాజ్భవన్ ఉంది. దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా? ఏమండి? స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు నమోదు చేయడం కోసం మీ స్టేట్ గవర్నమెంట్ పంపించిన ఫైల్ రాజ్భవన్లో 15 రోజులు అక్కడనే ఉంది. ఈలోపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉన్నట్టు మీకు అనుమానం కదా? మరి అందుకే వారు అంతా హడావుడిగా ఢిల్లీ పోయి వారు అందరితో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఆ టెండర్ల గురించి మాట్లాడుతా నేను. అంటే 30,000 కోట్లతో అయ్యేదాన్ని 1,60,000 కోట్లు పెంచి అడ్డగోలు టెండర్లు పెంచిన కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మాట్లాడేది టెండర్ల గురించి. గవర్నర్ అది కూడా ఆ టెండర్లు ఏంటి? అమృత ఏదో సంబంధించిన టెండర్లు మీరు పిలిచిన టెండర్లే కదా. అడ్డగోలుగా మీరు అడ్డగోలు పెంచి పిలిచారని క్యాన్సిల్ చేస్తే మీకంటే తక్కువకి వచ్చింది టెండర్. ఇది మీరు పిలిచిన రేట్ కంటే తక్కువకి వచ్చింది. సంతోషించాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా భారం తగ్గించింది ప్రభుత్వం. గవర్నర్ సంతకం చేయకపోతే ఫార్ములా ఈ రేస్ కేసు ఏం కాబోతుంది? మీకు నెక్స్ట్ యాక్షన్ బి ఉందా? యాక్షన్ ఏ, యాక్షన్ బి, యాక్షన్ సి అనేది ఏముండదు. ఒకటే చట్టం ప్రకారం, చట్టం ఎట్లా ఉంటే దాని ప్రకారం చేసుకుంటూ పోతుంది అంతే. చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం దాని స్టెప్ ఉంటుంది అంతే. ఫైన్. ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకుంటారు సార్ మీరు? 15 రోజులుగా వారు ఢిల్లీ పోయారు, ఢిల్లీలో కలవాల్సిన పెద్దలందరితో కలిశారు, ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి వెంటనే ఆడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేయండి, బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. దాన్ని బట్టి అర్థమవుతుంది వారిద్దరు ఒప్పందం ఏం జరిగిందో ఢిల్లీలోని. సార్ ఏమండి? వెయిట్ చేస్తున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది. ఆమోదం తెలపకపోతే గవర్నమెంట్ ప్రత్యేకంగా విడిగా చర్యలు కోర్టుకు వెళ్తాం కానీ గవర్నర్ ఇప్పుడు ఆమోదం చూద్దాం. ముందు ఊహాజనితాలు ఎందుకు? మాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది మా గవర్నర్ మీద. గవర్నర్ తిరస్కరిస్తే we have a lot of respect and regard, we have a lot of confidence on him. డెఫినెట్ గా వారు చట్ట ప్రకారం చేస్తారని ఆశిస్తున్నాం. సార్, ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ దిస్ ఫ్రెష్ వైలెన్స్, హౌ ఆర్ గోయింగ్ టు గో అహెడ్ విత్ కొడంగల్ ఫార్మా దిస్ థింగ్ సార్? ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగు వెనక్కియదు. Clear? There is a local dissent, no sir. How you are going to? We'll talk to them. There is a methodology. చర్చల ద్వారా ఎన్నైనా రిజాల్వ్ చేయొచ్చు. సో వీ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. భౌతిక దాడుల మీదనో, సపరేషన్ మీదనో, అపరేషన్ మీదనో మేము నమ్మం. We'll initiate dialogue. But at the same time, if somebody wants to take the things into their hands and dictate terms by
creating this kind of law and order problem, we will not spare them also. ఈటెల రాజేందర్ గారు ఈజ్ ఫాల్టింగ్ అరెస్టింగ్ విలేజర్స్ అంటారు సార్. అమ్మా, విలేజర్స్ మీద కేసు వేయడము ఈజ్ ఫాల్టింగ్ దిస్ ఇస్ అంటే విలేజర్స్ ని కేసు ఫైల్ చేస్తున్నారు కదా, ఈజ్ ఫాల్టింగ్. నేను అదే మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఒక పద్ధతి